సో హాయ్ గైస్, అయితే మొన్న డే 1 వీడియో చూసారు కదా అందరూ. సో ఈరోజు డే 2 అనమాట. డే 2 ఇన్ ఊటీ. అంటే యాక్చువల్గా మేము 3 days ప్లాన్ చేసుకున్నాం ఊటీలో, కానీ 3 days ఉండట్లేదు. ఈరోజు డే 2 చూసి మొత్తం ప్లేస్ని కవర్ చేసి చెక్అవుట్ అయిపోతున్నాము. రేపు మార్నింగ్ మాకు బస్ బుకింగ్ ఉందన్నమాట. సో అక్కడికి అంటే ఊటీ బస్ స్టాండ్ నుంచి కోయంబత్తూరు వెళ్తున్నాము. సో కోయంబత్తూరులో కూడా నేను వీడియోస్ తీసి పెడతాను, కోయంబత్తూరు ఎలాగుంది ఏంటనేది. సో అది కూడా మీరు ఈ వీడియో ఫాలో అయితే మీకు నెక్స్ట్ వీడియో వస్తుంది, మీకు నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్. సో కోయంబత్తూరు వీడియో, ఐఎస్ఆర్ ఫౌండేషన్, మనకి శివుడి విగ్రహం అన్నీ ఉంటాయి కదా, అండ్ టాయ్ ట్రైన్ ఇవన్నీ ఉంటాయి, అన్నీ చూపిస్తాను. సో మన వీడియో లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి మర్చిపోకుండా. నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో చూస్తుండండి. ఈరోజు వీడియో అయితే చాలా బాగా వస్తుంది. ఈరోజు చాలా ప్లేసులు కవర్ చేయాలి మనం. వాటర్ ఫాల్స్, బోట్ షికార్, బోట్ క్లబ్, ఇంకా చాలా ఉన్నాయి అనమాట. అవన్నీ కవర్ చేస్తున్నాం ఈరోజు. సో ఈరోజు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. సో కిందకి వచ్చాం బ్రేక్ఫాస్ట్కి. ఈ రెస్టారెంట్ మేము దిగిన హోటల్లో కింద ఉందన్నమాట. డిజైన్ సూపర్గా ఉంది, అంతా హాలీవుడ్ ఫొటోస్ ఉన్నాయి, హీరోస్ ఫొటోస్. అండ్ మనం అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. లొకేషన్ ఇదిగోండి, అంతా ఊరు, ఊటీలో ఉన్న లోకల్గా ఉన్న వాళ్ళ ఊరు అనమాట. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. అది నాకు మాత్రం సూపర్గా నచ్చింది. మీరు చూస్తున్న వాళ్ళకి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి, అది చూసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనకు ఒక కామెంట్ అయితే వచ్చింది. అది ఏంటి అంటే, బ్రో ఊటీలో ఉన్న హోటల్స్ లింక్ పెట్టండి, మీరు దిగిన హోటల్ లింక్ అన్నారు. నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, ఎవరైనా హోటల్ లింక్ పెడతానంటే హోటల్ లింక్స్ మీరు క్లిక్ చేయకండి. ఎందుకంటే ఊటీలో మీకు చాలా రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఒకవేళ రూమ్స్ అవైలబిలిటీ లేకపోయినా సరే మీరు ముందుగా ఆన్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు. అది ఎలాగ ఏంటి అనేది నెక్స్ట్ వరకు చెప్తాను. ఇప్పుడైతే మనమైతే డాల్ఫిన్ నోస్ హౌస్కి వస్తాము. డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అనమాట ఇది. పారిపోతుంది ఇలాగా వాటర్ ఫాల్స్. కోనూరు మంకి పారిపోతుంది, అది పారిపోయింది. ఇల్లు ఉన్నాయి, అవన్నీ ఇల్లులే కదా. పంట అనుకున్నాను అది ఉంటే. అలా వచ్చాం రిటర్న్ తెచ్చిపోతే ఉండిపోతుంది. సో మనమైతే ఆ డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ చూసి వస్తుండగా మనకి లొకేషన్ కనిపించింది. లొకేషన్ చాలా బాగుందని క్యాబ్ అలా సైడ్ కాపి వీడియో తీసాం అనమాట. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. లొకేషన్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి ఊటీలో, మామూలుగా కాదు. ఆ లొకేషన్స్ కోసమైనా మళ్ళీ ఒకసారి వెళ్ళాలని ఉంది ఊటీ నాకు. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే మేము బడ్జెట్ తక్కువ పట్టుకెళ్ళడం వల్ల లొకేషన్ చాలా చూడలేకపోయాం అనమాట. బడ్జెట్ కొంచెం తక్కువ అయింది, అంటే మేము క్యాలిక్యులేట్ చేసుకోవడం తక్కువ అయిందనమాట బడ్జెట్, అందువల్ల.
నీలగిరి చెట్లు అన్న. నీలగిరి అంటే అవి డిస్ట్రిక్ట్ పేరు నీలగిరి. ఇది ప్రాపర్ నేమ్ యూకలిప్టస్. ఓకే. ఈ తలనొప్పు, దగ్గు, జలుపు దానికి అప్లై చేయడానికి. ఇది ఎలా తయారు చేస్తానంటే ఈ ఆకులు కొంచెం బయట వేసి డ్రై చేస్తాం. తర్వాత డ్రమ్ లోపల 300 కిలో డ్రై ఆకులు వేస్తాను. మళ్ళీ 200 లీటర్ నీళ్ళు వేస్తాను. కింద ఫర్నస్ ఉంది, 160 డిగ్రీ 8 అవర్స్ ఫైర్ చేయాలి. ఫైర్ చేసిన తర్వాత 6 అవర్స్ పైన ఈ పైపు నుంచి ఫుల్ స్టీమ్ వస్తుంది. ఈడ వచ్చింది చాలా వేడిగా వస్తుంది స్టీమ్. కోల్డ్ వాటర్ వేసి కూల్ చేయాలి. లేకపోతే ఈ గ్లాస్ అన్ని బస్ట్ అవుతుంది, ఆయిల్ బయటకు వేబ్రేట్ అవుతుంది. ఒక 10-20 మినిట్స్ తర్వాత వేడిగా వచ్చిన స్టీమ్ అని ఫుల్ లిక్విడ్ అవుతుంది. దీని పైప్ లో కలెక్ట్ చేస్తారండి, డ్రాప్ బై డ్రాప్ నీళ్ళు కూడా వస్తుంది, ఆయిల్ కూడా వస్తుంది. నార్మల్ గా నీళ్ళు వెయిట్ ఎక్కువ ఉంది, కింద పడిపోయి ఆయిల్ వెయిట్ తక్కువ అంటే పైన వస్తుంది. తర్వాత ఇవన్నీ ల్యాబ్ పంపేసి ప్యూరిఫై చేసి ప్యాక్ చేస్తారు. దీని ప్రాసెస్ లేనా మొత్తం మీరు రెడీ చేస్తారు. ఒక 12 వెరైటీస్ అన్నిటికీ ప్రాసెస్ ఒకటేనా, బట్ ఒక్కొక్క ఆయిల్ ఆకులన్నీ చేంజ్ అవుతుంది. పర్పస్ కూడా వేరే వేరే. ఏంటంటే ఏం పర్పస్ మీరు ఎలా యూస్ చేయాలంటే లోపల చెప్తాను. మళ్ళీ మీరు కున్నూరు నుంచి వచ్చే దారిలో 5 కిలోమీటర్ వెనకాల నుంచి టీ గార్డెన్, టీ ఫ్యాక్టరీ చూసారు కదా, అవన్నీ నా కంపెనీ ప్రాపర్టీస్. మీ కోల్స్ నియంటర్ ముంతాజ్ తెలుసా, 1980s లో హిందీ అట్లా వాళ్ళండి. వాళ్ళ ఓన్ ప్రాపర్టీ ఇక్కడ ఉంది, 2500 acre ప్లస్ పోతాను. కాకపోతే డైరెక్ట్ అవుట్లెట్ అయింది. లోపల వస్తారంటే ఒక 3 రకాల టీ ఇస్తాను, గ్రీన్ టీ, మసాలా టీ, చాక్లెట్ టీ. అది చూడండి, మీకు ఏదైనా నచ్చితే అంటే టీ పాకెట్ అలా కొనుక్కోవచ్చు. గ్రీన్ టీ మంచిగా ముందు చూసావు ఇది వాటర్ లాగా ఉంది. నేనేం చాక్లెట్స్ తీసుకో ముందు తాగేస్తే దీంట్లో తీయగా ఉంది కదా, షుగర్ కదండి. దీంట్లో బయట టీ గ్లాస్ తాగేసి గ్రీన్ టీ అంటే చేతి వస్తుంది, కలర్ వస్తుంది, అదని వేస్ట్ తయారు చేస్తుంది. ఐజన్ గ్రీన్ నార్మల్ గా తాగుతారు. చాలా స్వీట్ ఉంది. హనీ घर में हेल्थर्स के लिए हाई बीपी कंट्रोल करता है, लो शुगर, हाई शुगर कंट्रोल करता है 3 साल। इसके साथ हनी लेमन डाल के पीना तो वजन कम करता है। 3 to 6 किलो वजन మసాలా అన్ని తాగేది నువ్వు ఫ్రీగా వచ్చేయని. ये अपने घर में इडली लिप्टन पीते हैं, टी बैग्स इसका वेस्टेज है। सेक्रेट केस में वेस्टेज है, మసాలా టీ, लेके जाके इसका जब कलर ఇది చాక్లెట్ టీ, टी बैग మసాలా టీ, చాక్లెట్ టీ, अंदर मिला हुआ। घर जाने के बाद दूसरा पति बनाने का जरूरत नहीं। గ్రీన్ టీ తాగినా 5 कप चाय चाहिए तो 4 कप पानी, 80% पानी, 1.5 चम्मच चाय पत्ती, ఇది ఏంటిది? शक्कर आपका मसाला टी, चीनी आपका मर्जी। ఫస్ట్ सारा एक ही ఇచ్చారు साथ में बोलेगा గ్రీన్ టీ. మోస్ట్లీ విక్స్ అని వాడతారు కదా, విక్స్ తెలుసు మనకి మెయిన్ రా మెటీరియల్ ఇది. కొంచెం ముందుకు రండి మేడం. పిలిచేయండి, ఏం కాదు. క్లోజ్ నోస్ రిలీఫ్ అవుతుంది, నాసిల్ పాత్ ఫుల్ క్యూర్ అవుతుంది. స్మెల్ వస్తుందా? అంత క్యూర్ స్ట్రాంగ్ వస్తుంది. ఇది డైల్యూట్ చేస్తారండి, ఇది కాన్సన్ట్రేట్. ఇది తీసుకున్నారంటే నొప్పి. సో మీరు చూసారు కదా మనోడు ఆయిల్ ఎలా తయారవుతుంది మొత్తం చెప్పాడు క్లియర్గా. సో ఈ విధంగా ఆయిల్ అయితే తయారవుతుంది, అంతా న్యాచురల్గా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగా వివరించాడు మనోడు తెలుగులోని. అంటే మనం వెళ్ళగానే అడిగాడు లాంగ్వేజ్ ఏంటని, తెలుగు అని చెప్పాము. తెలుగులో చాలా బాగా వివరించాడు. సో తెలుగు పర్సన్ దొరకడమే గొప్ప ఈ ఊటీలోని. అలాంటిది తెలుగులో వాళ్ళు చేసిన వర్క్ మొత్తం గురించి మనకి వివరించారనమాట. అక్కడ ఏంటంటే అవి వాళ్ళు సేల్ చేయడానికి స్కిల్స్ అనమాట. అవి తప్పులేదు, బాగా చెప్పారు కాబట్టి మనకు నచ్చితే మనం కొంటాం, లేకపోతే లేదు. మేమైతే ఒక చాక్లెట్ టీ పొడి ప్యాకెట్ తీసుకున్నాం, 250 రూపీస్ పడింది ప్యాకెట్. అంటే మనకి టేస్ట్ కూడా ఇస్తారనమాట. ఈ విధంగా మనం నోస్ హౌస్ చూసుకొని వస్తున్నాం అనమాట. ఇవ్వండి టికెట్. ఎస్ ఎస్. ఒక అడవిలో తీసుకొచ్చి ఇది ఏంటి ప్లేస్? అవాయిడ్ ప్లాస్టిక్, దిస్ ఈజ్ ఏ ప్లాస్టిక్ ఫ్రీ అట, ప్లాస్టిక్ ఫ్రీ జోన్. చూడండి ఎంత బాగుందో. కాదు తీని వీడియో తీయండి ఫస్ట్. తీసాను ఇప్పుడు. ఇది ఎలాగైందంటే వెళ్ళి ఉంటారు కదా బేర్ హిల్స్, బేర్ హిల్స్ ఇక్కడ ఎండ చాలా ఎక్కువ ఉంది, మనం ఇక్కడ దాక్కుందాం అన్నట్టు ఉంది బేర్ హిల్స్. అడుగులు పచ్చేసి ఇవి. సో మనం అయితే డాల్ఫిన్ హౌస్ డాల్ఫిన్ వ్యూ పాయింట్ అయితే చూసేస్తాము. ఇక్కడ ఏదో అడవిలో ఉందన్నమాట, అడవిలోకి వచ్చాము. చూడండి ఎలాగుందో.
పక్షులు బలంగా పడుతున్నాయి కదా, పక్షులు అరుపులు. ఇక్కడికి ఎందుకు వచ్చాము? ప్లేస్ అయితే బాగుంది, చాలా బాగుంది ప్లేస్. బట్ ఇది దీని పేరు అయితే బయట కూడా బోర్డు కూడా ఏం లేదు, ఏమండి ఏమన్నా తెలియదు. కానీ బోర్డు కూడా మనకి వాళ్ళ కన్నడ లాంగ్వేజ్లో ఉందన్నమాట. సో మనకు తెలియదు. సో మొత్తం చూడండి, రికార్డ్ మొత్తం పెడతాను వీడియో. చాలా పెద్ద పెద్ద చెట్లు అన్నీ ఉన్నాయి. ఇది అడవిలోకి వస్తున్నట్టు ఉంది. వాళ్ళు వచ్చినప్పుడు పరిగెత్తలేను నేను, ఇక్కడ ఆగిపోయి తినేయమ్మా. వాళ్ళు వస్తే నేను నీట్గా వీడియో తీస్తాను, మా సబ్స్క్రైబర్ చూస్తారు నేను అక్కడ ఆగా అంటాను. ముందు పో, ముందు పో. జంతువులకు ఉంటే అలౌ చేయరు మా అమ్మ. ఎలాగుందా నీ ఫీల్, ఎలాగనిపిస్తుంది నీకు? ఏమైనా చెప్పు. చాలా పీస్ఫుల్గా రిలాక్స్. అంత నీరసంగా అంటే మాట్లాడుతున్నావు. నేను రిలాక్స్ అవుతున్నాను అనమాట. నీరసంగా నువ్వు రిలాక్స్ పక్షులు అవుతున్నావు. వాయిస్ వింటూ మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ. ఓకే, నీ మైక్ ఏది? బ్యాగ్లో ఉంది. మైక్ మేకలో దాచుకుని చూడండి. అది మైక్ ఇచ్చాను పట్టుకోమని, మైక్ ఆన్ చేసి పెట్టుకోమని ఇస్తే బ్యాగ్లో దాచుకుంది మైక్. ఆడల్లో మీకు జోహార్లు. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తున్న బర్డ్స్ వాయిస్ అన్ని రియల్ అండి. నేను అయితే బ్యాక్గ్రౌండ్ ఏమి యాడ్ చేయలేదు. మా క్రియేటివిటీ ఎక్కువ. చూడు చెట్టు ఎంత ఉందో. అడవిలోని చూడు, దియ్యాలు లాక్కిపోతే పైకి, చెట్టు పైకి అలాగున్నాయి కదా. గో ఫాస్ట్, గో ఫాస్ట్, గో ఫాస్ట్. అలా చూసాను మెట్లు, స్లిప్ అయినా మూతపల్లని రాలిపోతాయి. రాలిపోతే ఏరుకొని పెట్టుకుంటుంది, దానికేముంది. అంతే కదా ఫ్రెండ్స్. డూప్లికేట్ కాదు కాబట్టి భయపడట్లేదు నేను. నువ్వు భయపడుతున్నావు డూప్లికేట్ కాబట్టి. చుట్టూ రాత్రి ఈ ఫారెస్ట్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే నల్లమల ఫారెస్ట్ కన్నా ఘోరంగా ఉందన్నమాట ఫారెస్ట్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి మన కామెంట్ బాక్స్లో. అది ఇది భయ్యా, ఇది ప్రపంచం తలకింద చెప్పిన పర్లేదు, మా పని మాదే అన్నట్టు ఉంటారు అమ్మాయిలు. అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి వ్యూ పాయింట్స్ అండ్ లొకేషన్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మాకు రియల్గా అయితే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి వీడియోలో అయితే. అంటే రియల్గా చూస్తే ఒక మనకి ఒక ఫీలింగ్ వస్తుంది, వీడియోలో వేరే ఫీలింగ్ వస్తుంది అనమాట. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అది కామెంట్ చేయండి మన వీడియోలో. మన వీడియోలో అన్నాను, మన వైజాగ్, మన ఆఫ్రికా, మన ఆస్ట్రేలియా అనలేదు నేను. ఇన్ని మెట్లు ఉన్నాయి, ఎక్కే కొద్దీ నీకు అలుపు వస్తుంది, మనకు ఊపు వస్తుంది అన్నట్టు ఉంది. వచ్చావా? ఏమైంది? పాప అలిసిపోతుంది పాప. సో చూస్తున్నారు కదా మన లొకేషన్ ఎలాగుందో. ఈ లొకేషన్ మన వైజాగ్లో ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇక్కడ ఉంది కాబట్టి టూరిస్టులు వస్తున్నారు. అదే మన వైజాగ్లో ఉంటే ఎవరు వెళ్తారు? మీకు తెలుసు అని నాకు కూడా తెలుసు. దొంగ. వెరీ వెరీ నైస్
నైస్ ప్లేస్. రూట్ రూట్ కనబడుతుంది ఇక్కడ నుంచి. షో రూట్ మ్యాప్. రూట్ నైస్. ఇక్కడ పార్కులన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. ఎక్కువ ప్లేస్ ఉంది, పీస్ఫుల్గా ఉన్నాయి అంతే తప్ప ఇంకా చూడడానికి స్పెషల్గా ఏం లేవు. ఈ చెట్లు పొట్లు ఇవే కాదే కొంచెం పీస్ఫుల్గా ఉంది. టూరిస్ట్ ప్లేస్ కదా, అందరూ వస్తున్నారు కాబట్టి. ఈ మెయింటైనింగ్ కూడా బాగా చేస్తున్నారు వీళ్ళు. సో అందువల్ల మనకి క్లీన్గా కనిపిస్తుంది పార్క్స్ అని. ఏమైంది? గో ఫాస్ట్. దొర్లుకుంటూ వెళ్ళిపో. తిను కోత వచ్చేస్తుంది, ముడుచుకో. లాకే తినడానికి ఉన్నాయి కదా, వచ్చేస్తుంది, లాక్కపోతుంది అనమాట. కారు వచ్చి ఇలా లెఫ్ట్ రైట్. మన కారు ఎక్కడ ఉంది? ఏమో 5-6 చూసాను, అక్కడ ఉంది. సైడ్ రా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ టీ ట్రీస్ అనమాట. ఇందాక మనం చూసాం కదా, మనవాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు మొత్తం టీస్ గురించి. రకరకాల టీలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. మసాలా టీ అని ఇంకా రకరకాలు ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. చాక్లెట్ టీ, అల్లం టీ, మసాలా టీ, ఈ రకరకాల టీ చెట్లు ఇక్కడ ఉన్నాయి. అండ్ ఆయిల్ కూడా చెప్పాడు, అవి వేరే దగ్గర ఉంటాయి, అక్కడ ఉంటాయి. ఆయిల్ చెట్లు కూడా ఉంటాయి అవి. చూడండి ఇక్కడ లొకేషన్ ఎంత బాగుందో. చాలామంది అంటే ఇది యాక్చువల్గా ఒక ప్లేస్ కాదనమాట, మనం వెళ్ళే దారిలోనే ఉంటాయి. సైడ్కి అలా క్యాబ్ ఆపుకొని ఫొటోస్ తీసుకుంటే చాలా బాగా వస్తాయి ఫొటోస్. వీడియో అది డ్రోన్ ఉంటే, ఇలాంటి వీటిలో డ్రోన్ అయితే ఇంకా సూపర్గా వస్తుంది అనమాట వీడియో. చూసుకోవచ్చు లొకేషన్ అది ఎంత బాగుందో. మనకి ఇటు పక్క తిప్పినా మొత్తం లొకేషనే, ఇటు చూసిన లొకేషనే అనమాట. మామిడికాయ మొక్కల్లాగా ఉన్నాయా? కొట్టికెళ్ళరు గట్టిగా అనుకో. చాలా బాగుంది కదా ప్లేస్. దాగుడు మొత్తం ఆడుతున్నారు, ఆడుకుంటున్నారు. దాగుడు మొత్తం దండకూరు బూచ్. ఏం చేయాలి? మధ్యలోకి వెళ్ళిపోయింది. ఏం చేయాలి? ఫోటో తీయాలా? ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇవన్నీ నీరు చాలా పైకి ఉంది సార్, ఇదంతా అక్కడ వరకు ఉంది. మంచిగా అనిపిస్తుంది మనకి, చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. నడిచిపోతే కొంచెం దారి ఉంది వెళ్ళడానికి, దారి ఉంది. అదంతా దారి ఉంది. చెట్టుకి చాలా స్పేస్ ఇచ్చి నీట్గా వేసారు, బాగుంది. నైస్. సో మేమైతే ఇక్కడ మూవ్ అయిపోతున్నాం. అయిపోయిన ప్లేస్ చూస్తాం ఇదంతా, చాలా బాగుంది. నెక్స్ట్ ప్లేస్ అంటే నెక్స్ట్ ఇంకా లంచ్ అనమాట. లంచ్ అయిపోయాక ఇంకా ప్లేస్ చాలా ఉన్నాయి కవర్ చేయాల్సినవన్నీ కవర్ చేస్తాం అనమాట. సో చూద్దాం. మీరు మాత్రం అక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో. అన్నమాట లేదు, ఉన్నమాట లేదు.